ఓం शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं अंदरिकू शुभोदयं। దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన నిత్య సనాతనమైన నిత్య పవిత్రమైన అద్భుతమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ ఆత్మీయ స్వాగతం. మా గురుగారు పప్పా స్వామి రామదాస్ ఆయన పాదార విందాలకు నా ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. మనము భగవద్గీత 18వ అధ్యాయం లాస్ట్ సెషన్లో ఉన్నాము. ఇంకా కొన్ని శ్లోకాలు మాత్రమే. ఈ లాస్ట్ అధ్యాయంలో భగవంతుడు ఏ కొత్త విచారం చెప్పట్లేదు. చెప్పిన విచారాన్నే మళ్ళీ మళ్ళీ వేరే వేరే దృష్టికోణం నుండి చెప్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన అలాంటి వాళ్ళకి అర్థం అవ్వదు. 2 సారి 3 సారి ఓహోహో ఎన్నిసారి చెప్తే కూడా అర్థమైనట్టు ఉంటుంది. కానీ మళ్ళీ సంశయాలు వస్తాయి. ఇంకా అర్థమైతే కూడా దాన్ని మన జీవితంలో ఆచరించడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే చాలాసారి చెప్తే ఏదో కొంచెమైనా వీళ్ళు ఆచరిస్తారు అని అనుకొని భగవంతుడు చెప్తున్నాడు. ఒక్కసారి కర్మయోగ అన్నాడు, సన్యాస త్యాగ అన్నాడు, ఆ తర్వాత జ్ఞానయోగ. ఓహోహో జ్ఞానయోగ చెప్తూ ఉంటే అర్జునుడికి అర్థం అవ్వట్లేదో ఏమో, మళ్ళీ కర్మయోగం గురించి చెప్తున్నాను అని మళ్ళీ కర్మయోగ, తర్వాత జ్ఞానయోగ, ఇలాగే చాలాసారి అది ఇది అని చెప్తున్నాడు. ఇప్పుడు 65వ శ్లోకంలో కర్మయోగ సారాంశ, అందులో భక్తి కూడా ఉంది. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అన్నాడు. నాలోనే దృష్టి పెట్టుకో, నన్నే సెంటర్గా పెట్టుకొని ఇంకంత వ్యవహారం లోక వ్యవహారం చెయ్యి, కానీ నన్ను సెంటర్గా పెట్టుకో. మన్మనాభవ మద్భక్త, నా భక్తుడుగా ఉండాలి. మద్యాజీ నన్ను పూజించాలి, ఏ విధమైన పర్లేదు కానీ నన్ను పూజించాలి. నా నమస్కురు నాకు నమస్కారం చెయ్యాలి. నమస్కారం చేయడం అంటే అన్ని సమర్పణ మనోభావతో చేయడం. ఇదే కదా కర్మయోగ సారాంశ. ఊరికే ఏదో పని చేస్తే, ఏ యాక్షన్ చేస్తే కర్మి అవుతాం. అదే పని కొంచెం మనోభావ చేంజ్ చేసుకుంటే, భగవంతుడా నీకే అర్పణ చేస్తున్నాను అనే మనోభావంతో చేస్తే అది కర్మయోగంగా తయారవుతుంది. అంతే తేడా కదా. అయితే నమస్కురు అంటే ఇక్కడ నాకు నమస్కారం చేయి, నాకు అన్ని సమర్పణ మనోభావంతో బ్రతుకు నువ్వు అని అంటున్నాడు. అలా నువ్వు చేస్తే నేను ప్రతిజ్ఞ చేస్తాను, నువ్వు నన్నే చేరుకుంటావు, ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పాడు. ఆ తరువాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ఇక్కడ ధర్మ అంటే కన్ఫ్యూషన్ అవ్వకూడదు, సంశయం రాకూడదు. ఈ జ్ఞానయోగ సారాంశ ఇది. నేను అంటే ఈ దేహం కాదు, నేను అంటే దేహి, దేహంలో ఉన్నటువంటి ఆత్మ నేను. ఎప్పుడు ఇది మనకు తెలుస్తుందో అప్పుడు పని చేసేది ఎవరు? నేను కాదు కదా, పని చేసేది దేహం కదా. నా దేహం పని చేసేది, నేను కాదు. అప్పుడు అన్ని వదిలేస్తాము.
అన్ని భగవంతుడే చేస్తున్నాడు, చేపిస్తున్నాడు అని అలాంటి భావన, అలాంటి జ్ఞానం వస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, మళ్ళీ నాకే శరణు రావాలి. అలాగా అయితే అహం త్వా సర్వపాపేభ్యో, అన్ని పాపాలు పుణ్యాలు కూడా నాశం చేస్తాను. మనకు పుణ్యాలు ఎందుకు నాశం అవ్వాలి అనిపిస్తుంది. మన ఎంట్రీ బుక్ ఉంటుంది కదా, అది సొన్న అవ్వాలి, శూన్యం అవ్వాలి. పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. పుణ్యం ఉంటే దాన్ని ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మమెత్తి రావాలి. అది ఎప్పుడు శూన్యం అయిపోతుందో అప్పుడు ఇంకా పునర్జన్మ లేదు. అందుకే అంటున్నాడు సర్వపాపేభ్యో, అంటే పాప పుణ్యాన్ని వచ్చాయి అందులో. మోక్షయిష్యామి, నేను నీకు మోక్షం ఇస్తున్నాను. మా శుచః, అయ్యో ఎంత దుఃఖంలో ఉన్నావు నువ్వు, ఎందుకు ఇలాగున్నావు, తెలుసుకో, దీన్ని తెలుసుకో. ఏం చెప్పాడు, అన్ని తెలిసి అనలైజ్ చేసుకొని తరువాత నీకెలా మంచిది అనిపిస్తుందో అలా చెయ్యి. యథేచ్ఛసి తథా కురు, నువ్వు ఎలాగ అనుకుంటున్నావో అలా చెయ్యి. నా కర్తవ్యం నేను చేశాను, చెప్పేది నువ్వు అడిగావు కాబట్టి. కార్పణ్య దోషోపహత స్వభావ, ఆ శ్లోకంలో చెప్పాడు, నువ్వే నాకు గురు, నువ్వేం చెప్తే నేను వింటాను అని అన్నాడు అందులో. అయితే ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను, ఇంకా నీకెలా కావాలో నువ్వు అలా చేసుకో అనేసి 66వ శ్లోకంలో బోధన, గీత బోధన అంతా ఎండ్ అయిపోతుంది అక్కడికి. ఇప్పుడు 67వ శ్లోకం. ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మామ్యోభ్యసూయతి. ఈ భగవద్గీత ఇది ఒక రహస్యం, పరమ రహస్యం. దీన్ని ఎవరికి చెప్పకూడదు, దీని గురించి భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఏ కోర్స్ తీసుకోవాలంటే మనకు ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు నేను సిఏ ఎగ్జామ్ రాస్తాను అంటే దానికి అర్హత కావాలి. ఎంట్రన్స్ కోర్స్ ఉంటుంది, లేదా ఇంటరో ఇందులో ఇంత మార్క్స్ రావాలి, డిగ్రీలో ఇంత మార్క్స్ రావాలి, అయితే వాళ్ళు మాత్రం క్వాలిఫైడ్ అని ఉంటుంది కదా, అర్హత ఉండాలి. అలాగే ఇక్కడ కూడా భగవంతుడు ఈ అర్హత గురించి చెప్తున్నాడు. దేనికి అర్హత? ఈ భగవద్గీత తెలుసుకోవడానికి, చదవటానికి ఎవరికి అర్హత ఉందో వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఎవరికి చెప్పకూడదు అని అంటున్నాడు. ఇప్పుడు ఇదంతే నా తపస్కాయ, ఎవరు ఒక తపస్సు చేయట్లేదో, ఇక్కడ తపస్సు అంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్, ఒక శిస్తు ఉండాలి కదా, మనము అది ఆచరించాలి. కొంచెమైనా, ఏదో పెద్ద తపస్సు చేసే అవసరం లేదు, కానీ కొంచెమైన డిసిప్లిన్గా ఉండాలి. ఎవరు అలా ఉండట్లేదో, నా భక్తాయ, ఎవరు నా భక్తుడు కాదో, అంటే నా మీద భక్తి లేదు, ప్రేమం లేదు. భక్తి అంటే ప్రేమమే కదా. నా మీద ఎవరికి ప్రేమం లేదో, ఎవరికి భక్తి లేదో, నచా శుశ్రూషవే, ఎవరికి అస్సలు ఆసక్తియే లేదు, వినడానికి ఆసక్తి లేదు, లాక్కొని కూర్చోపెట్టి వినిపిస్తాము. అయితే అలాంటి వాళ్ళకి ఆ తరువాత నచమాం యోభ్యసూయతి, ఎవరు నన్ను ఒక అసూయా దృష్టి నుండి చూస్తున్నారో, ఇక్కడ అసూయా దృష్టి అంటే ఒక లోపం. ఎందుకు చదువుతున్నారు? కొందరు చదువుతారు ఎందుకంటే అందులో ఏమి తప్పులున్నాయి దాన్ని వెతకడానికి. 4వ అధ్యాయంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ఆ తరువాత గుణ కర్మ విభాగయోగ అని ఉంది, దాన్ని చెప్పట్లేదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఏమన్నాడు మీ భగవంతుడు భగవద్గీతలో? మీ పరమాత్ముడు నేనే చేశాను, ఈ కాస్ట్ సిస్టమ్ నేనే తీసుకువచ్చాను అంటున్నాడు. సరియా మీ పరమాత్ముడు చెప్పేది చాలామంది అడుగుతారు. ఆ తర్వాత ఉంది కదా, సగమే చెప్పి ఇంకా సగం మిగిలేశారు కదా, దాన్ని మింగేసి మీ భగవంతుడు ఇలా చేశాడు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు ఇది చదువుతున్నారు? భగవద్గీత ఎలా తెలుసు వాళ్ళకి? ఎవరో చదివారు కదా. ఎందుకు చదివారు? అందులో వాళ్ళ దృష్టికోణం నుండి చూసినప్పుడు తప్పులు కనపడ్డాయి. నిజంగా చూస్తే తప్పు లేదు, కానీ వాళ్ళ దృష్టిలో అది తప్పు. అయితే
దాని గురించే పెద్దగా మాట్లాడి మీ సనాతన ధర్మ అంటే ఇది డెంగ్యూ మలేరియా, దీన్ని నాశం చేయాలి అని చెప్పే మూర్ఖులు కూడా ఉంటారు. వాళ్ళ గురించి భగవంతుడు చెప్తున్నాడు. నచమాం యోభ్యసూయతి, ఎవరు నన్ను అసూయ దృష్టి నుండి చూస్తున్నారో, ఎవరు నేను చెప్పిన ఈ మాటలు అంటే భగవద్గీతాన్ని తప్పు వెతకడాని కోసం చదువుతారో వాళ్ళకి అస్సలు చెప్పకూడదు. ఎవరు ఒక జీవితంలో ఒక డిసిప్లిన్ ఇది ఆచరించట్లేదో, నా మీద భక్తి లేదో, ఎవరికి ఆసక్తియే లేదు, ఇది వినాలి అని ఆసక్తియే లేదు, ఇంకా చదివితే కూడా ఒక తప్పు వెతికే దృష్టి నుండి, లోపదృష్టి అంటాము దీనికి, లోపాలు ఏమున్నాయో అందులో దాన్ని వెతకడానికి వేరే అవసరం లేదు వాళ్ళకి. ఎవరు అలాగుంటారో ఇలాంటి వాళ్ళకి దీని గురించి అసలు చెప్పొద్దు అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. అంటే ఎవరికి అర్హత ఉంది, దీన్ని ఆపోజిట్గా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎవరు కొంచెం మంచిగా బతుకుతారో, మంచిగా అంటే పెద్ద చాలా డబ్బు ఉండి అట్లా కాదు, ఒక్క డిసిప్లిన్గా మనం చూసాం కదా. ఇప్పుడు 17వ అధ్యాయంలో మనం చూసాం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. అలా కొంచెమైనా అలా బతికేవాళ్ళు, నా మీద ప్రేమ ఉన్నవాళ్ళు, నా మీద భక్తి ఉన్నవాళ్ళు, ఇది రెండో అర్హత. మూడోది కొంచెమైనా ఆహా నాకు భగవద్గీత వినాలి, తెలుసుకోవాలని కూడా కాదు, వినాలి అని ఉంటే కూడా చాలు, అది కూడా ఒక అర్హత అయిపోతుంది. ఆ తరువాత ఏమి చదివితే, వేదాలు చదివితే, పురాణాలు చదివితే, దేనికి చదువుతున్నాను, అందులో నాకు ఏదో పెద్ద మంచి పాఠం ఉంది, దాన్ని నేర్చుకోవడానికి కోసం నేను చదువుతున్నాను. ఇంకా అందులో నాకేమైనా తప్పు కనపడితే, అందులో తప్పు లేదు, నా దృష్టికోణం నుండి ఏమైనా తప్పు కనపడితే దాన్ని అక్కడికే వదిలేస్తాను. మనం కూడా చాలాసారి వేరే వాళ్ళని అనలైజ్ చేస్తాం. వాళ్ళెందుకు ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే తప్పు కదా. మన అనాలిసిస్ మనం చేసుకోవాలి. వేరే అనాలిసిస్ చేసి మన టైం, మన శక్తి దానికి వేస్ట్ చేయకూడదు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మనం బతుకుతామో తెలీదు. టైమ్ ఈజ్ ప్రేషియస్ అంటాము, చాలా విలువైనది సమయం అనేది. అయితే దానికి దీనికి అంత వేస్ట్ చేయకూడదు. ఎంత టైం మనం యూజ్ చేయగలుగుతామో మంచిగా, భగవద్గీతవే చదవాలి అని కాదు, ఏదో రకంగా వేరే వాళ్ళకి సహాయం చేసేది, లేదా మంచి ఆలోచన, ఇలా చేయాలి అలా చేయాలని మంచి ఆలోచన తీసుకురావచ్చు కదా. దానికి మనము సమయాన్ని యూజ్ చేసుకోవాలి, అంతేకాని వ్యర్థం అవ్వకూడదు. అందుకే భగవంతుడు ఇక్కడ ఏమేం క్వాలిఫికేషన్స్ కావాలి అని అన్నాడు. ఇంకా నెక్స్ట్ 2 శ్లోకంలో 68, 69వ శ్లోకంలో భగవంతుడు భగవద్గీతాన్ని ఎవరు నేర్పిస్తారో వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టమని గొప్పగా చెప్పుకుంటున్నాడు. చూద్దాము 67వ శ్లోకం, 68వ శ్లోకం. యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవరు ఈ పరమ రహస్యమైన, పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి, ఎవరు నా భక్తులు నలుగురు ఉన్నారో అక్కడ రహస్యమైన ఈ భగవద్గీతాన్ని ఎవరు చెప్తున్నారో, ఎలా చెప్పాలి, భక్తిమై పరాం కృత్వా, నా మీద ప్రేమంతో భక్తితో ఎవరు చెప్తారో మామే వైష్యతి అసంశయక, అలాంటి వాడు నన్నే చేరుకుంటాడు, ఇందులో కొంచెం కూడా సంశయమే లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. నలుగురికి చెప్తే ఎలా చెప్పాలి, నాకు తెలుసు కదా నేను చెప్తాను, ఈ అహంకారంతో కాదు. అహంకారం రాకూడదు, అక్కడ అహంకారం ఉండకూడదు. ఎక్కడ భగవంతుడి మీద ప్రేమ ఉందో, భక్తి ఉందో అక్కడ అహంకారానికి నో ఎంట్రీ బోర్డ్. భగవంతుడు ఈ కృష్ణ అవతారం ఎందుకు ఎత్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడు ధర్మ పతనం అవుతుందో దాన్ని అభివృద్ధి చేయడానికి కోసం నేను అవతారం ఎత్తుతున్నాను అని చెప్పాడు.
అంటే ఈ ధర్మానికి నిలబెట్టాలి కదా దాన్ని. అందుకే అవతారం ఎత్తుతాడు. అయితే అది ఆయన పని. ఈ పని కోసమే వచ్చాడు. అయితే ఈ కృష్ణావతార మెయిన్లీ చూస్తే ఈ భగవద్గీత బోధించడానికి కోసమే భగవంతుడు అవతారం ఎత్తాడు. అయితే ఇది పెద్ద పని, భగవంతుడిది పని ఇది. అయితే భగవంతుడు ఏమంటున్నాడు, ఎవరు భగవద్గీత అర్థం చేసుకొని అందరికి చెప్తారో అలాంటి వాడు నా పని చేస్తున్నాడు. అది నిజంగా చూస్తే నా పని. కానీ ఇప్పుడు అతను చెప్తున్నాడు, అయితే నా పని కోసం ఆయన హెల్ప్ చేస్తున్నాడు, నాకు అసిస్టెంట్గా పని చేస్తున్నాడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు. అయితే ఆయనకి ఏం చేస్తాను, నేను మోక్షం ఇస్తాను, నన్నే చేరుకుంటాడు, ఇందులో కొంచెం కూడా సంశయమే లేదు అని అంటున్నాడు. అయితే అందరికీ కూడా ఇది ఒక హింట్ ఇస్తున్నాడు భగవంతుడు. మనకేం తెలుసో ఈ భగవద్గీత ఇప్పుడు చదువుతున్నాం, చాలామంది రోజు చదువుతున్నారు. చదివి వేరే వాళ్ళకి కూడా కొంచెం చెప్పొచ్చు, చదవండి చాలా బాగుంటుందండి, నాకు ఇలా ఉండింది, మన అనుభవాల్ని మనము షేర్ చేసుకుంటే అప్పుడు వేరే వాళ్ళకి కూడా అస్సలు అందులో ఇంట్రెస్టే లేనటి వాళ్ళకి ఏమవుతుంది, ఓహో వీళ్ళు ఇలా చేసి ఇలాగా అయిందా అంటే లౌకిక కోరికలు కూడా తీర్చుకోవచ్చు. అది తెలుసు కదా మనకు, ఇనిషియల్ అలాగే ఉంటాం, ఆ తర్వాత కొంచెం కొంచెం అధ్యాత్మ ప్రపంచంలో కాళ్ళు పెట్టిన తర్వాత ఓహో ఇది ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ ఉండదు, తర్వాత లౌకిక కోరికలు కొంచెం తగ్గుతాయి. అప్పుడు వరకు అది కావాలి కదా. అయితే ఎవరికైనా చెప్పొచ్చు, ఇది చదవండి, ఇది చదివితే ఇలాగ అవుతుంది, చూడండి నాకు ఇలాగ అయింది. ఏదో పెద్ద స్వామీజీకి అట్లా అయితే వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకైతే అవుతుంది, నాకు అవదు అని అనిపిస్తుంది చాలామందికి. మనమే చెప్తే నాకు ఇలాగ అయింది అని చెప్తే వాళ్ళు కూడా ఓహో అవునా, ఒక ఉత్సాహం వస్తుంది. ఇలా చేస్తే కూడా భగవంతుడి పనిలో మనము సహాయం చేసినట్టు అంటున్నాడు భగవంతుడు. అయితే ఎక్కడ అవకాశం వస్తుందో అక్కడంతా భగవద్గీత పారాయణ చేయొచ్చు, లేదా ఏదో ఒక్క శ్లోకం, మనకిప్పుడు కర్మయోగా అంటే ఏంటో తెలుసు, మన పిల్లలకు చెప్పొచ్చు, వేరే వాళ్ళకు చెప్పొచ్చు. ఏదో ఫ్రెండ్స్ నలుగురు కలిస్తే అందులో ఇలాగ చెప్పారు కదా, మనం కూడా ఇలాగ చేయొచ్చు కదా, ఇలాగ నువ్వు చేసావా, నేను చేస్తున్నాను, నువ్వు చేయి. అట్లా మనం ఫ్రెండ్స్ కలిసి మాట్లాడినప్పుడు వేరే వేరే విధంగా మాట్లాడతాం కదా. ప్రపంచం గురించి, చీర నగాలు, దీని గురించి ఎన్నో సమయం మాట్లాడతాము. దాంట్లో ఒక్క 5 minutes దీని గురించి కూడా మాట్లాడితే భగవంతుడు అంటున్నాడు, నన్నే చేరుకుంటావు అర్జున. అయితే ఈ భగవద్గీత అనేది రహస్యమైనది. ఎందుకు రహస్యం అంటారు, ఓపెన్ సీక్రెట్ అంటాము. ఓపెన్గా ఉంది, ఉంటే కూడా ఊరికే చదివితే ఏం అర్థం అవ్వదు. కొంచెమైనా డీప్గా అధ్యయనం చేస్తే కొంచెం అర్థం అవుతుంది, అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, నేను కూడా ఇలా చేస్తాను అని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఫస్ట్ మనము చెయ్యాలి. మనము చేసి ఎవరో ఇద్దరికి చెప్తే కూడా భగవంతుడు ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు, ఆశ్వాసన ఇచ్చాడు మనకు, నన్నే చేరుకుంటావు. అయితే మనం కూడా ఎందుకు చేయకూడదు. ఇంకా నెక్స్ట్ శ్లోకం కూడా అదే దాని గురించే చెప్తున్నాడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ఇలా చేసేవాడు అందరూ మనుషులలో నాకు చాలా ఇష్టమైన, ఎవరు చేస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. భవితా నచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ఈ భూమండలలో ఇంకా ఎవరు కూడా ఇప్పుడు పుట్టలేదు అంటే అంత నాకు ప్రేమ వాళ్ళ మీద. ఎవరి మీద? భగవద్గీత టీచర్ మీద నాకు అంత ప్రేమ. ఇప్పుడు వరకు వేరే ఎవరి మీద నాకు చాలా ప్రేమ ఉంది, ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు లేరు, ఇంకా కూడా పుట్టలేరు. అంటే నాకు ఎవరు చాలా ఇష్టం, ఎవరు భగవద్గీత నేర్పిస్తారో వాళ్ళంటే చాలా ఇష్టం నాకు. మనం ఎన్నో సేవలు చేస్తాము, ఇంట్లో కూడా పూజ చేస్తాము, ఇంకా వేరే వేరే గుడికి వెళ్ళి డబ్బు కట్టుతాము, వేరే వేరే సేవ చేస్తాం కదా.
అయితే భగవంతుడు అంటున్నాడు, అది ఒక్క దృష్టికోణం నుండి అది కరెక్టే. కానీ ఎవరు భగవద్గీత చెప్తారో వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. పెద్ద గిఫ్ట్ అది. గిఫ్ట్ అంటే మోక్ష, నన్నే చేరుకుంటారు. ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకిన్న మంచి వాళ్ళు ఇంకెవరు లేరు నాకు. ఇంకా ఇప్పుడు వరకు పుట్టలేదు, ఇంకా కూడా పుట్టరు. ఈ భూమండలంలో నాకు చాలా ప్రియమైన వ్యక్తి అంటే భగవద్గీత టీచర్ అంటున్నాడు. అయితే మనమందరూ కూడా అలా కావచ్చు కదా. ఏదో పెద్ద గంట గంట మాట్లాడాలని ఏమీ లేదు. ఇంట్లోనే మన పిల్లలకి చెప్పొచ్చు, పని చేసేటప్పుడు నాన్న ఇలా చేయి, ఒక్క మనోభావన తీసుకువచ్చేయి, ఎంత మంచిగా అవుతుంది అని కొంచెం చెప్తే వాళ్ళు కూడా, చాలా చిన్న పిల్లలకి అర్థం అవ్వదు, వాళ్ళు కూడా భగవద్గీత నేర్పిస్తే వాళ్ళ లెవెల్కి వచ్చి ఎలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందో అని తెలుసుకొని అలా చెప్పాలి. ఒకటి భగవద్గీత పారాయణ చేయడం, అది చేయొచ్చు. వేరే వాళ్ళతో కూడా మనము చేపించవచ్చు. ఇప్పుడు బర్త్డే పార్టీ ఇవన్నీ చేస్తాం కదా. ఒక్కరోజు ఆ బర్త్డే పార్టీ ఎలా చేసి ఇంకొక రోజు బర్త్డే పార్టీ కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ 1-2 అధ్యాయం పారాయణ చేయడం, లేదా ఒక్క శ్లోక తీసుకొని దాన్ని అర్థం చదివి ఒక డిస్కస్ చేయడము, లేదా ఒక కథ, దానికి కరెక్ట్ అయిన ఒక కథ చెప్పి అందులో ఏ మోరల్ ఉంది, భగవద్గీత మోరల్ ఆ కథలో ఉంది అని ఏదో ఒక రకంగా మనం అందరూ కూడా చేస్తే, భగవంతుడే చెప్పాడు కదా, ఇలా చేస్తున్నావా అయితే నువ్వంటే నాకు ఇష్టం. అయితే మనమందరూ కూడా ఈ ఒక ధార్మిక కార్యం దీంట్లో అందరూ కూడా ఇది చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ శ్లోక చూద్దాము. ఇప్పుడు ఈ శ్లోక, నెక్స్ట్ శ్లోక ఇప్పుడు భగవద్గీత విద్యార్థి గురించి, స్టూడెంట్స్. అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. ఇందులో ఉత్తమ విద్యార్థి ఎవరు? అధ్యేష్యతే, ఎవరు అధ్యయన చేస్తారో. ఏదో ఒక సత్సంగా విని ఆ తర్వాత బుక్ అక్కడ పడేయడం కాదు. పుస్తక అవసరం కావాలి అని అవసరం ఏం లేదు. కానీ ఆ సత్సంగా వినిన ఒక్క విచారం, దాన్ని పట్టుకొని ఓహో ఇది ఇలాగుంది కదా, దాన్ని మనన చేసి దాన్ని నా జీవితంలో నేను ఆచరించాలి, ఎలా చేయాలి. జ్ఞాన నిష్ఠాని చూశాను. కొన్ని పాయింట్స్ మనకు గుర్తుంటుంది, కానీ ఎప్పుడు అలాంటి అది యూస్ చేసే పరిస్థితి వస్తుందో అప్పుడు మనం యూస్ చేసుకోవాలి. జ్ఞానం ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించాలి కదా. కరెక్ట్ టైంలో అప్రాప్రియేట్ టైం వచ్చినప్పుడు అది మనకు పనికి రావాలి. దానికి పేరు జ్ఞాన నిష్ఠ అని. అయితే అధ్యయన చేసి, దేన్ని అధ్యయన? ఇమం ధర్మ్యం సంవాదమావయోః, మా ఇద్దరిలో మధ్యంలో గడిచిన ఈ ధర్మ సంవాద. సంవాద, వాద, వివాద. వాద అంటే ఇద్దరి మధ్య నడిచే ఒక ఆర్గ్యుమెంట్. సంవాద అంటే ఇద్దరి మధ్య ఆ డైలాగ్ ఉంటుంది, కానీ ఏం తేడా అంటే ఈ సంవాద అనేది అందరికీ కూడా ఉపయోగం అవుతుంది. ఇప్పుడు సంవాద జరిగింది కృష్ణ అర్జునుడు మధ్యంలో, కానీ మనము ఇప్పుడు ఒక 5000 years దాటింది అంటున్నారు, ఇంకా అది మనకు పనికి వస్తుంది. అయితే ఈ అర్జునుడికి మాత్రమే కాదు, అది అందరికీ పనికి వస్తుంది. ఈ మానవ కులకే పనికి వస్తుంది, మంచిదే. అయితే అలాంటి డైలాగ్కి పేరు సంవాద. వివాద మనకు తెలుసు, ఎక్కడ ఏం ఫైట్ ఉంటుందో దాని నుంచి మనకేమైనా లాభం ఉందా? ఏమి లేదు. దానికి పేరు వివాద. ఇది సంవాద. ఎలాంటి సంవాద? ధర్మ్యం సంవాద, ధర్మ సంవాద. ఇది ఇక్కడ ధర్మం అంటే వేద ఏం చెప్పిందో దాని సారాంశమే భగవద్గీత. వేద అనేది చాలా పెద్దది. ఇదే మనకు పెద్దది అనిపిస్తుంది. ఒక 700 శ్లోకాస్ ఉన్నాయి, ఇదే అమ్మో ఎన్ని శ్లోకాలు ఉన్నాయని అనిపిస్తుంది. వేద చాలా శ్లోకాలు ఉన్నాయి, మంత్రాలు. అయితే ఆ దాని నుంచి సారాంశం తీసి ఇక్కడ భగవంతుడు మనకు చెప్తున్నాడు.
దీన్ని ఎవరు అధ్యయనం చేస్తారో జ్ఞానయజ్ఞేన తేన అహం ఇష్టః స్యామితి మే మతిః. అలాంటి వాడు జ్ఞానయజ్ఞ చేస్తున్నాడు. మనం కూడా ఇక్కడ పెద్ద యజ్ఞం అంతా చేస్తాం కదా, గుడికి వెళ్తే ఆ యజ్ఞ ఈ యజ్ఞ అంటాము. కొందరు ఇంట్లో కూడా చేపిస్తారు. అక్కడ ఒక కుండ ఉంటుంది, హవన నడుస్తూ ఉంటుంది, అగ్ని ఉంటుంది. ఇక్కడ ఇది కూడా జ్ఞాన యజ్ఞ. అంటే ఇక్కడ అగ్ని అనేది జ్ఞానాగ్ని. అగ్ని అనేది జ్ఞానం, దానికి పేరు జ్ఞానాగ్ని. హవిస్సుగా దేన్ని అర్పణ చేస్తున్నాం మనము? మన అహంకారాన్ని. అహంకార, ఆ తరువాత అజ్ఞానం వల్ల వచ్చిన సంశయాలు, ఇవి అన్ని మనం అక్కడ హవిస్సుగా ఆ జ్ఞానాగ్నిలో సమర్పణ చేస్తున్నాము. భగవంతుడు అంటున్నాడు, ఎవరు ఇలాగ అధ్యయనం చేస్తారో వాళ్ళు ఇలాంటి జ్ఞానయజ్ఞ చేసి నన్ను పూజిస్తున్నారు. ఇది మే మతి, నా అభిప్రాయం అర్జున. ఇది పెద్ద జ్ఞాన యజ్ఞ. ఇప్పుడు మనం కూడా చేసేది ఇక్కడ జ్ఞాన యజ్ఞ. భగవద్గీత గురించి తెలుసుకోవడం. ధర్మ్యం సంవాదమావయో అధ్యేష్యతే. అధ్యయనం ఎవరు చేస్తారో అలాంటి వాళ్ళు నన్ను పూజిస్తున్నారు. ఎలా పూజిస్తున్నారు? జ్ఞానయజ్ఞేన. జ్ఞానయజ్ఞ చేసి నన్ను పూజ చేస్తున్నారు. వాళ్ళు ఒక పెద్ద కృష్ణ విగ్రహమో ఒక ఫోటోవో పెట్టి పూజ చేసే అవసరం లేదు. ఈ జ్ఞానయజ్ఞ చాలు. వాళ్ళంటే నాకు ఇష్టం. ఇది ఉత్తమ విద్యార్థి గురించి భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాం లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి, సామాన్య స్టూడెంట్, జనరల్ స్టూడెంట్ అంటాం కదా, ఏదో పెద్ద సీరియస్గా స్టడీ చేసే స్టూడెంట్ కాదు. అలాంటి వాడికి ఏమవుతుంది? శ్రద్ధావాన్ అనసూయశ్చ. శ్రద్ధతో, అనసూయ అంటే ఇక్కడ లోపదృష్టి నుండి కాదు, ఎక్కడ ఏం తప్పు చెప్పాడు భగవంతుడని వెతకడానికి కాదు. శ్రద్ధతో, శృణుయాదపి, వింటే కూడా, శృణుయాత్ అపి అన్నాడు, వింటే కూడా, నరహ అంటే మనిషి, సహ అపి అతను కూడా, ముక్తమైపోతాడు, శుభాం లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. మంచి శుభలోక, ఉత్తమ లోకాన్ని చేరుకుంటాడు. ఎలాంటి లోక అంటే పుణ్యకర్మ చేసిన వాళ్ళు. పుణ్యకర్మ చేసేదంటే ఈ రుద్ర, శతరుద్ర, అతిరుద్ర, మహాయాగ, అవన్నీ పెద్ద పెద్ద కర్మాలే కదా. అలాంటి సేవలు ఎవరు చేస్తారో వాళ్ళకి ఏం పుణ్యం వస్తుంది? ఆ పని చేసినప్పుడు, ఆ సేవ చేసేటప్పుడు వాళ్ళకి ఒక పుణ్యం వస్తుంది. అంటే దానికి పేరు పుణ్యకర్మ. వాళ్ళకి ఏం వస్తుందో అదే ఈ కామన్ స్టూడెంట్ కూడా వస్తుంది. ఎవరి కామన్ స్టూడెంట్? శ్రద్ధతో విన్నాడు అంతే, పఠన కూడా చేయలేదు, పారాయణ చేయలేదు, అర్థం తెలీదు. అంటే ఇక గీత మహాత్మ్యం ఎంత ఉందో దాని గురించి భగవంతుడు చెప్తున్నాడు. ఎంత మంచిది ఇది. వింటే కూడా చాలు, శ్రద్ధతో, కొంచెమైనా ఆసక్తి ఉండాలి, శ్రద్ధతో వింటే కూడా చాలు. అలాంటి వాడు మంచి ఉత్తమ లోకాన్ని పొందుతాడు. మనకిప్పుడు ఉత్తమ లోక అంటే స్వర్గలోక అంటారు కదా, అక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అంటాము కదా. మంచి లోక, ఆ స్వర్గలోక ఉండొచ్చు, లేదా ఈ భూమండలంలో మళ్ళీ పుడతాము కానీ మంచి, ఇంకా ఎక్కువ ప్రేమ ఉండేటు, భగవంతుడి మీద ప్రేమ ఉంటుంది. అలాంటిది కూడా మంచి లోకమే కదా, దాన్ని పొందుతాడు. కానీ ఎవరైనా టీచర్కి ఏముంటుంది? పిల్లలకి, స్టూడెంట్స్కి మంచి మార్క్స్ రావాలి, అందరికీ, ఎవరో ఒక్కరికి కాదు, అందరికీ కూడా మంచి మార్క్స్ రావాలి అని ఉంటుంది కదా. స్వర్గలోక వెళ్ళేది అనేది పెద్ద మంచి మార్క్ కాదు. ఎందుకు? స్వర్గలోక వెళితే మళ్ళీ వెనక రావాలి ఇక్కడికి, ఈ పృథ్వీలో మళ్ళీ పుట్టాల్సిందే. అది ఫైనల్ లోక కాదు కదా.
సూర్యలోక, చంద్రలోక, ఏవేవో లోకాలు అంటారు కదా, అవన్నీ వెళ్తాము. కానీ ఈ పుణ్యం ఎప్పుడు ఖాళీ అవుతుందో, ఖర్చు అయిపోతుందో, పర్సు ఖాళీ అవుతుందో అప్పుడు మళ్ళీ దిగి వస్తాము. అందుకే ఆ లాస్ట్ అదే కావాలి, మోక్షమే కావాలి, మళ్ళీ వెనక రాకూడదు నేను అని ఉంటే ఉత్తమ విద్యార్థిగా మనమందరూ కూడా ఉండాలి. ఇదే భగవంతుడు ఆశిస్తున్నాడు. అలాగుండి తర్వాత భగవద్గీత గురించి చెప్పాలి, వేరే వాళ్ళు కూడా చెప్పాలి అని. నెక్స్ట్ శ్లోక నంబర్ 72. కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఇప్పుడు భగవద్గీత చెప్పాడు. నేను చెప్పింది అర్థమైందో లేదా అర్జున? ఫస్ట్ అధ్యాయంలో ఎలాగున్నాడు అర్జునుడు? విషాద, సంశయాలే సంశయాలు. నేనెలా వీళ్ళతో యుద్ధం చేస్తాను? అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, నా గురులు ఉన్నారు, ఇందులో బంధు బాంధవులు ఉన్నారు, వాళ్ళతో నేనెట్లా యుద్ధం చేయాలి? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ భైక్షమపి లోకే అన్నాడు. భిక్ష అడుక్కొని బతుకుతాను, నాకు ఈ విజయ వద్దు, ఈ రాజ్య వద్దు, ఈ సుఖ వద్దు, నాకు ఇవి ఏమి వద్దు, నేను వెళ్ళిపోతాను, సన్యాస తీసుకుంటాను నేను అని అన్నాడు. యుద్ధం చేయలేను కృష్ణ నేను అని. అందుకే భగవంతుడు అడుగుతున్నాడు, ఖచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస. నీ మనస్సు ఏకాగ్రతగా ఉండి నేను చెప్పిందాన్ని విన్నావా అర్జున? మనస్సు ఏకాగ్రత లేకపోతే వింటే ఇక్కడి నుండి ఈ చెవి నుండి విని ఈ చెవి నుండి వదిలేస్తాను. అలా కాదు, ఏకాగ్ర మనస్సుతో విన్నావా? ఖచ్చిత జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఈ మోహ, అజ్ఞాన ఇవన్నీ ఉండింది, ఇవన్నీ నష్టమైందా? ప్రణష్టస్తే, నష్ట ఇంకా శ్రేష్టమైన అంటే ఏమి మిగలేదు కదా. సంశయ, అజ్ఞాన, మోహ ఏమన్నా మిగిలిందా అర్జున? అంటే అర్జునుడికి ఏమి మిగలేదు, మోహ లేదు, సంశయం లేదు, అజ్ఞానం లేదు. అంటే బెస్ట్ టీచర్ అవార్డు కృష్ణుడికి. ఎందుకు? మంచిగా చెప్పాడు కదా. స్టూడెంట్కి అన్నీ అర్థమైంది అంటే క్రెడిట్ ఎవరికి? టీచర్కి ఇవ్వాలి. ఎంత మంచిగా చెప్పాడు భగవంతుడు. ఎంతవరకు అంత అజ్ఞాన, మోహ అంత ఉండింది, సంశయాలు ఉండింది, అవి ఏమీ లేవు ఇప్పుడు. అంటే నాకేమైనా సర్టిఫికేట్ ఇస్తున్నావు అర్జున అని భగవంతుడు అడిగినట్టు. నెక్స్ట్ చూద్దాం అర్జునుడు ఏం ఆన్సర్ ఇస్తాడో చూద్దాము. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జున అంటున్నాడు, చూడండి, ఫస్ట్ పదమే నష్టో మోహ. మోహమంతా నాశమైపోయింది, నష్టమైపోయింది. అంటే ఇక్కడ నాకు ఇంకా ఏ మోహ లేదు, ఏమి సంశయం కూడా లేదు నాకు. భగవంతుడు వెయిట్ చేస్తున్నాడు, ప్రశ్న అడిగాడు. అర్థమైంది కదా అర్జున, మోహమంతా నాశమైందా అని. నాశం అని ఫస్ట్ పదం చెప్తున్నాడు. దానికోసం వెయిట్ చేసినప్పుడు నష్టాన్ని ఆన్సర్ చేస్తే అబ్బా పెద్ద రిలీఫ్ అది. ఈ రామాయణంలో హనుమంతుడు సీతామాతని వెతుకొని లంక వెళ్తాడు. అక్కడ ఏమేమి చేస్తాడో మనకందరికీ తెలుసు. తర్వాత వెనక వచ్చి శ్రీరాముడి దగ్గర వచ్చి ఫస్ట్ చెప్పాడు, చూశాను సీతామాతని. చూశాను అని ఫస్ట్ చెప్తున్నాడు. ఎందుకు? ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు, చూడండి. రామా,
నేను ఇక్కడి నుండి అక్కడ వెళ్ళాను. వెళుతూ వెళుతూ మైనాక పర్వతం వచ్చింది, సురస వచ్చింది, సింకిక వచ్చింది, లక్కిని వచ్చింది. వాళ్ళతో అందరితో ఫైట్ చేసి తర్వాత అక్కడ లోపల వెళ్ళి నేను అవి అన్నీ బలబల చెప్పొచ్చు కదా. ఆ తరువాత అయ్యో ఎక్కడ కనపడట్లేదే అని చూస్తే తరువాత అశోకవనంలో చూశాను. ఎంతసేపు మాట్లాడి తరువాత అక్కడ కనపడింది నాకు అని చెప్పొచ్చు. కానీ అప్పుడు వరకు రాముడు వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, ఏం చూశాడో లేదో అని. అందుకే కనపడంగానే ఫస్ట్ వచ్చిన వర్డ్ చూశాను. ఇంకా తర్వాత ఏ కథ చెప్తే కూడా పర్లేదు, చూశాడు కదా, ఇంకా కథ వినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏమేమి చేశాడు అని. అలాగే అర్జునుడు కూడా ఇక్కడ ఫస్ట్ చెప్పిన వర్డ్ నష్ట. అవును కృష్ణ, నువ్వు చాలా బెస్ట్ జగద్గురు, నువ్వు మంచి గురు, నువ్వు అన్ని చెప్పావు కాబట్టి నాకు ఇప్పుడు ఏ మోహం లేదు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఇక్కడ స్మృతి అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక అధ్యయనం చేయడం. ఈ మన పురాణాన్ని కూడా అధ్యయనం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక్క శ్లోక ఒక్క మంత్రం ఇక్కడ నుంచి తీసుకొని, ఎవరో చెప్పారు ఇది బాగుంది అంటే ఇక్కడ నుంచి తీసుకొని, ఇంకా తర్వాత ఇంకొక ఉపనిషత్ బాగుంది అంటే అక్కడ వెళ్ళి అక్కడి నుండి తీసుకొని చూస్తే అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. అక్కడ సంశయాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనకు కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సంశయమే. ఒక్కసారి ధర్మం ఆచరించండి అంటాడు, ఇంకొకసారి ధర్మాన్ని వదిలేయండి అంటున్నాడు. దానికి అందుకే అంటున్నాడు అధ్యయనం సరిగా చేసుకోవాలి. ఎవరికి తెలుసో వాళ్ళ దగ్గర దాని సంశయం ఉంటే దాన్ని నివారించాలి. అందుకే ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేయాలి. ఇక్కడ స్మృతి అంటే ఆ పద్ధతి ప్రకారం అధ్యయనం చేసి వచ్చిన జ్ఞానానికి పేరు స్మృతి. ఇది వచ్చింది నాకు. ఎలా వచ్చింది? నువ్వు మంచిగా చెప్పావు, అది ఒక సంగతి. ఇంకొకటి త్వత్ప్రసాదాన్మయ అచ్యుత, నీ అనుగ్రహమే కదా. ఇప్పుడు ఎంత మంచి చెప్పేవాళ్ళు ఉంటే కూడా, మనము కూడా అందరూ చాలా మంచి స్టూడెంట్స్ అయితే కూడా ఆ భగవంతుడి అనుగ్రహం అక్కడ లేదు అంటే బుర్రకి ఏమీ ఎక్కదు. అందుకే ఇక్కడ నీ అనుగ్రహం నా మీద ఉంది కదా కృష్ణ, నీ కృప నీ దయ నా మీద ఉంది. దానివల్ల నా మోహమంతా నాశమైపోయింది. స్థితోస్మి గత సందేహ. ఇప్పుడు ఏ గత అంటే పోయింది, సందేహాన్ని నాశమైపోయినాయి, నాకు ఏ సంశయం లేదు. కరిష్యే వచనం తవ, నువ్వేం చెప్పావో దాన్ని నేను ఫాలో అవుతాను. ఎందుకంటే భగవంతుడు అన్నాడు కదా, నీకెలాగ అనిపిస్తుందో అలా చెయ్యి, యథేచ్ఛసి తథా కురు. అంతా అనలైజ్ చేసి నీకెలా చేయాలనిపిస్తుందో అది చెయ్యి అన్నాడు. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, నువ్వేం చెప్పావో ఇవి అన్నీ విని నీ ప్రసాదం వల్ల నాకు ఒక్క సందేహం కూడా మిగిలిలేదు, ఏ సంశయం లేదు, మోహ అంత నాశమైంది, అజ్ఞానం అంత పోయింది. ఇంకా నువ్వేం చెప్పావో దాన్ని నేను ఫాలో అవుతాను, అలాగే చేస్తాను. కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పిన మాటల్ని నేను విని అలాగే నేను చేస్తాను అని అన్నాడు. ఇక్కడికి సీన్ మారుతుంది. ఇప్పుడు ఇంకా అర్జునుడికి ఏ సందేహం లేదు. అయితే మాట్లాడటానికి ఏముంది అర్జునుడికి? ఏమి లేదు. సందేహం ఉంటే మళ్ళీ ప్రశ్న అడిగేవాడు, సందేహం లేదు. ఇంకా ఆయనకి సందేహం అంత నాశమైపోయింది, మోహ నాశమైంది, నష్టమైంది అని తెలిసిన తరువాత భగవంతుడికి ఏముంది మాట్లాడటానికి? ఏమీ లేదు. వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సైలెంట్ అయితే ఇక్కడ సంజయుడు మాట్లాడతాడు. ఎక్కడ ఉన్నారు ఈ సంజయ ధృతరాష్ట్ర? వాళ్ళేమో వీళ్ళు ప్యాలెస్లో ఉన్నారు, ఇక్కడ హస్తినాపురంలో. యుద్ధం జరిగే రణరంగం ఎక్కడ ఉంది? కురుక్షేత్ర. అయితే ఇక్కడి నుండి లైవ్ టెలికాస్ట్ చూశాడు. మనమేమి ఇప్పుడు చూస్తాం కదా, క్రికెట్ మ్యాచ్ లేదా ఏదో ఒక ప్రోగ్రామ్ అక్కడ నడిచేది లైవ్గా టెలికాస్ట్ చేస్తారు అని యూట్యూబ్ ఇవన్నీ కూర్చొని చూస్తాము.
ఏదో ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్ అని అనుకుంటాను. ఇది ఎప్పుడు 5000 ఇయర్స్ వెనక ఇది. అప్పుడు లైవ్ టెలికాస్ట్ అయింది ఇది. సంజయుడు అవి అన్నీ చూసి ధృతరాష్ట్రుడికి ఇవి అన్నీ చెప్పాడు. ఇప్పుడు సంజయ వాచ అని వస్తుంది. అంటే ఇప్పుడు సంజయుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు అర్జునుడికి కృష్ణుడి మధ్య ఇంకా ఏమి సంవాదం లేదో, వాళ్ళు అక్కడ ఊరికే కూర్చున్నారో, అప్పుడు సంజయుడు మాట్లాడతాడు. మనం కూడా దీనివల్ల ఏం నేర్చుకోవాలంటే ఇద్దరు మాట్లాడుతూ ఉండినప్పుడు మనం మాట్లాడకూడదు. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. నేను వెళ్ళాను, ఓహో అది సరిగా విచారం ఏమీ తెలీదు నాకు, వాళ్ళేం దేని గురించి మాట్లాడుతున్నాడో సరిగా తెలీదు, అయితే కూడా నాకేం తెలుసో దాని గురించి మాట్లాడుతున్నాను. ఇది తప్పు. వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నా ఒపీనియన్ ఏముందో అది చెప్పొచ్చు. ఇవి అన్నీ భగవద్గీతలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇలాంటి పాయింట్స్ని ఇప్పుడు ఐఐఎంలో కూడా నేర్పిస్తున్నారు. భగవద్గీత క్లాస్ అక్కడ కూడా పెడుతున్నారు. అందుకే చిన్నప్పుడే భగవద్గీత గురించి కొంచెమైనా పిల్లలకి కూడా తెలవాలి. చూద్దాం ఈ శ్లోక. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఇది అహం వాసుదేవస్య పార్థస్య మహాత్మనః. వాసుదేవ అలాగే పార్థుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు? మహాత్ములు, మహాత్ములు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదం, దీన్ని అశ్రౌషం నేను విన్నాను. అద్భుతం రోమహర్షణం అద్భుతమైన సంవాదం. ఎలాంటి సంవాదం ఇది? అద్భుతమైనది. ఇంతవరకు నేను ఇలాంటి ఒక్క సంవాదం వినలేదు. ఎవరికి చెప్తున్నాడు? రాజుకి చెప్తున్నాడు. రాజుకి ఏమన్నా తేడా ఉందా? ధృతరాష్ట్రుడు అంధ, కళ్ళు కనపడట్లేదు. బయట కళ్ళు క్లోజ్గా ఉంది, లోపల కూడా క్లోజ్. అంటే ఈ అధ్యాత్మంలో ఏ విచారం కూడా చేసే పరిస్థితిలో లేడు. ఆయనకు ఒక్కటే, ఏమది? సహజంగా నా పిల్లలు విన్నావాలి, ఇది మాత్రమే. ఇంకా అక్కడ భగవద్గీత చెప్తున్నాడా, ఏమేమి నడుస్తున్నా నాకేమి పని లేదు, అవసరం లేదు నాకు ఇవి అని అలాంటి ఒక్క భావనతో ఉన్నాడు. కానీ సంజయుడు అలాగా, ఆయన పెద్ద కృష్ణ భక్తుడు. ఆయన ఏమంటున్నాడు? అద్భుతమైన అంతా ఏమంటున్న దానికి రోమాంచనం అంటారు. రోమహర్షణం, రోమాంచనమాయ లాంటి సంవాదాన్ని నేను విన్నాను. తరువాత నెక్స్ట్ శ్లోక. వ్యాస ప్రసాదాశ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. ఈ లైవ్ టెలికాస్ట్ ఎలా జరిగింది అంటే వ్యాస ప్రసాదాత్, వ్యాసులు సంజయుడికి ఇలాంటి ఒక దివ్య చక్షు ఇచ్చారు. వ్యాస అంటే కృష్ణ ద్వైపాయన అంటాము. ఆయనే కదా ఈ భగవద్గీత రాశారు, మహాభారత రాశారు. వేద వ్యాస అని ఎందుకు పేరు వచ్చింది అంటే, వేద అంటే చాలా పెద్దది, అందులో ఎలా చదవాలో ఏ విభాగం ఏమి లేనటువంటిది. కానీ దాన్ని వ్యాస అంటే విభాగం చేయడం. ఈ కృష్ణ ద్వైపాయనుడు దీన్ని విభాగంగా చేసి యజుర్వేద, సామవేద అని అవి అన్ని విభాగాలు చేశారు. అందుకే వేద వ్యాస అని పేరు. ఈ వ్యాసులు గారు సంజయుడికి ఈ దివ్య చక్షు ఇచ్చేసి, అక్కడ ఏం నడుస్తుందో అది నువ్వు ఇక్కడ కూర్చొని చూడగలుగుతావు, నీకు కనపడుతుంది. ఒక టీవీ స్క్రీన్లో మనం ఎలా చూస్తామో అలాగే నీకు నీ కళ్ళ ముందు కనపడుతుంది అని ఇలాంటి ఒక అనుగ్రహం. వ్యాసప్రసాదా శ్రుతవాన్, ఎలా విన్నాను నేను? ఇది వ్యాసుల అనుగ్రహంతో నేను విన్నాను. ఏతద్గుహ్యం అహం పరం, పరమ రహస్యమైన ఈ
సంవాదాన్ని నేను విన్నాను. ఇది వ్యాస అనుగ్రహమే నాకు. యోగం యోగేశ్వర కృష్ణ సాక్షాత్ కథయత స్వయం. ఇంక వేరే వాళ్ళు ఎవరో చెప్పిన ఇది కాదు కదా సంవాద. ఇది ఎవరు ఈ బోధన చేశారు? యోగేశ్వర కృష్ణ సాక్షాత్ ఆయన్నే స్వయంగా చెప్పిన బోధించిన ఈ పరమ రహస్యాన్ని నేను విన్నాను. ఇంకా నెక్స్ట్ శ్లోకం. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. మనకు చాలా సంతోషమైతే ఏం చేస్తాము? ఏదో సంతోషమైన ఇది జరిగింది అనుకోండి, ఆ తర్వాత ఏం చేస్తాము? ఒక నలుగురితో దాన్ని షేర్ చేసుకోవాలి. అక్కడ దగ్గర ఎవరో ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్తాము, లేదా ఫోన్ చేసి చెప్తాము, చూడండి ఇలాగ అయింది అని కదా. ఎందుకంటే సంతోషాన్ని పంచుకోవాలి అని ఉంటుంది, దుఃఖం కూడా పంచుకోవాలని ఉంటుంది. దుఃఖాన్ని పంచుకుంటే అది తగ్గిపోతుంది అంటారు, సంతోషాన్ని పంచుకుంటే అది ఎక్కువ అవుతుంది అంటారు. అలాగే సంజయుడికి ఆ సంతోషం తట్టుకోలేకపోతున్నాడు. రాజన్ సంస్మృత్య సంస్మృత్య మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచన చేసి స్మరణలో నాకు అదే వస్తుంది, స్మరణ చేసి చేసి సంవాదం ఇమం అద్భుతం, ఈ అద్భుతమైన సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ స్మరణ చేస్తున్నాను. ఏ సంవాద? కేశవార్జునయోః పుణ్యం. ఇంత పుణ్యమైన సంవాద, కేశవ అర్జున వీళ్ళు మధ్యంలో జరిగిన ఈ పుణ్యమైన శుభమైన మంగళమైన ఈ సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ స్మరణ చేస్తూ హృష్యామి చ ముహుర్ముహు. మళ్ళీ మళ్ళీ ముహుర్ముహు అంటే మళ్ళీ మళ్ళీ హృష్యామి సంతోషం, నాకెంత సంతోషమో ఎంత ఆనందమో. ఏదో ఒక ఘటన జరిగితే అది చాలా మంచిది అంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి మనం ఆలోచిస్తాము, అదే మనకు సీన్ మనకు కళ్ళ ముందు వస్తుంది. అలాగే అంటున్నాడు, మళ్ళీ మళ్ళీ ఎంత ఆనందమో, హర్ష నాకు తట్టుకోలేకపోతున్నాను. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. దాని గురించి మళ్ళీ చెప్తున్నాడు. తచ్చ సంస్మృత్య సంస్మృత్య మళ్ళీ స్మరణ చేస్తూ చేస్తూ రూపం అత్యద్భుతం హరేః. ఈ హరి రూపం ఉంది కదా, ఏ రూపం ఇది? విశ్వరూప దర్శన చూపించలేదా భగవంతుడు? అర్జునుడు మాత్రమే చూశాడా? సంజయుడు కూడా చూశాడు కదా. ఇక్కడ కూర్చొని ఆ అద్భుతమైన హరి రూపాన్ని నేను చూశాను. ఈ భగవద్గీత బోధన జరిగేటప్పుడు భగవంతుడు ప్రథమోధ్యాయ, ద్వితీయోధ్యాయ, సాంఖ్యయోగ అవి అన్నీ చెప్పలేదు. అర్జున ఇప్పుడు నేను సెకండ్ చాప్టర్, ఇప్పుడు థర్డ్ చాప్టర్, ఇప్పుడు ఫోర్త్, అవి ఏం లేదు అక్కడ. దగడగడగడగా అని చెప్పాడు. ఇది మనకు సులభంగా అర్థం అవ్వాలి కదా, అందుకే వేదవ్యాసులు దీన్ని అధ్యాయంగా విభాగించారు. ఆ తర్వాత అర్జున ఉవాచ, భగవాన్ ఉవాచ, సంజయ్ ఉవాచ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ వేదవ్యాసులు రాశారు. ఇందులో సంజయుడికి మోస్ట్లీ 11th చాప్టర్ కదా విశ్వరూప దర్శన, ఆ చాప్టర్. ఇప్పుడు మనల్ని కూడా కొందరు అడగొచ్చు కదా, ఇప్పుడు 18 అధ్యాయం ఏది మీకు ఫేవరెట్ ఏది అని చాలామందిని మనం అడుగుతాము. ఏది ఫేవరెట్ శ్లోకం, ఏది ఫేవరెట్ చాప్టర్ ఏది అని. అట్లా ఎవరు అడగలేదు, సంజయుడిని ఎవరు అడగలేదు, కానీ అతనే చెప్తున్నాడు. అతి అద్భుతమైన ఈ హరి రూపం చూశాను కదా, అమ్మో ఇదే నాకు ఫేవరెట్ అయింది. తచ్చ సంస్మృత్య సంస్మృత్య విస్మయో మే మహాన్ రాజన్, విస్మయంగా ఉన్నాను నేను, ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇలాంటి ఒక్క రూపం ఉందా భగవంతుడికి, ఇంతవరకు నాకు తెలీదు. ఈ విశ్వరూప దర్శన చూసి ఇది అద్భుతమైన రూపమనే హృష్యామి చ పునః పునః, అబ్బా నా కళ్ళ ముందు ఆ రూపమే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను. ఎవరికి చెప్పేది? రాజన్, ధృతరాష్ట్రుడికి. ఈ రాజుకి చెప్తే ఆ రాజుకి ఏమి తేడా లేదు, ఏమి అందులో ఆసక్తియే లేదు. కృష్ణుడి మీద ఏ భక్తి లేదు కదా,
భక్తి ఉంటే కదా ఇవి అన్నీ మనకు సంతోషం అనిపిస్తుంది. విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. మళ్ళీ 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 దాని గురించి ఆలోచించి అదే నాకు స్మరణకు వస్తుంది. మనకు చాలాసారి దాని గురించి చెప్తాము, మళ్ళీ నిద్రపోయేటప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తాము, కళల్లో కూడా అదే వస్తుంది మనకు కదా. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది మనకు. అలాగే సంజయుడు కూడా అవుతుంది. ఎన్నిసారి చెప్తే కూడా ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా దాని గురించి చెప్పాలి, ఎలా నాకు సంతోషం అయిందో దాన్ని నేను అందరికి చెప్పాలి. అందుకే కదా ఈ 2 శ్లోకం అవసరం లేదు. ఒక్క శ్లోకంలో చెప్తే చాలు, కానీ 2 శ్లోకాలు చెప్పాడు. మళ్ళీ సంస్మృత్య హృష్యామి చ పునః పునః హృష్యామి చ ముహుర్ముహు అంటాడు. మళ్ళీ మళ్ళీ నాకు ఆనందం అని అంటున్నాడు. ఇప్పుడు లాస్ట్ శ్లోకం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వర కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి పార్థ ఉంటాడో, తత్ర అక్కడ శ్రీ. శ్రీ అంటే సంపత్తు. ఏదైనా ఉండొచ్చు, లౌకిక సంపత్తు ఉండొచ్చు, ఆధ్యాత్మ సంపత్తు కూడా. విజయ యశస్సు. భూతి. భూతి అంటే అభివృద్ధి, ఒక ప్రాస్పెరిటీ అంటాం కదా, అది అభివృద్ధి. ధ్రువ తప్పకుండా, గ్యారంటీ. నీతి మతిర్మమ, ఇది ఒక నీతి. అలా నా అభిప్రాయం. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, యోగేశ్వర కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి పార్థ. ఇక్కడ ధను అంటే మనం కోదండరామ చూస్తాం కదా, దాన్ని పట్టుకొని విల్లు పట్టుకొని తిరుగుతాడు. అంటే అక్కడ అది దేన్ని చెప్తుంది, దేని గురించి మాట్లాడుతుంది? ఆ ధనుస్ అంటే ధర్మ. ధర్మాన్ని ఆచరిస్తే, ఇక్కడ అర్జున అంటే ఎలాంటి మానవుడు? ఒక మానవుడు. ఎలాంటి మానవుడు? ధర్మాన్ని ఆచరించే మానవుడు. ఎక్కడ ఉంటాడో భగవంతుడు, ఎక్కడ ఉంటాడో భగవంతుడు అన్ని చోట ఉంటాడు. ఈ ధర్మాన్ని ఆచరించే ఒక్క మానవుడు, వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ తత్ర శ్రీ, అన్ని సంపత్తు, విజయ, ఇంకా అన్ని అభివృద్ధి పొందుతారు. అలాంటి వాడు దాన్ని పొందుతాడు. ఇది నా అభిప్రాయం అని భగవంతుడు చెప్పి, ఇక్కడ ఈ భగవద్గీత ఎండ్ అయిపోతుంది. కానీ మనకిప్పుడు మొదలవుతుంది అది. కొన్ని శ్లోకాలు ఏది చాలా ఇంట్రెస్ట్ అనిపించిందో దాన్ని మళ్ళీ చదివి, మళ్ళీ అధ్యయన, ఉత్తమ విద్యార్థి అవ్వాలి కదా మనమందరూ కూడా. అధ్యయన చెయ్యాలి. చాలా సింపుల్గా ఉంది. కొన్ని శ్లోకాలు చాలా సింపుల్గా ఉంటాయి. కర్మయోగం గురించి. ఏంటి కర్మయోగ అంటే? ఒక పనిని ఎలా మనము కర్మయోగంగా తయారు చేయొచ్చు, మార్పు తీసుకురావచ్చు. కొన్ని కథలు మనకు చాలా ఇష్టమైంది అంటే అందులో మనకు నేర్చుకోవడానికి ఏముంది, ఆ కథల ద్వారా మనం ఏం మారల్స్ నేర్చుకోవచ్చు, దాని గురించి ఆలోచించి నా జీవితంలో నేను ఎలా దీన్ని ఆచరించవచ్చు, ఇది మనకి ఇంపార్టెంట్. శ్రవణ మనన నిధిధ్యాసన. ఒక సిస్టమాటిక్గా స్టడీ చేయడం, అధ్యయనం చేయడమే శ్రవణ అనేది. మనన అంటే మళ్ళీ దాని గురించి ఆలోచించి విచార చేసి ఏమేం సంశయాలు ఉన్నాయో అవి అన్నీ నివారణ చేసుకోవాలి. నిధిధ్యాసన మన జీవితంలో దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇలా మనం చేసినప్పుడు భగవంతుడు ఇప్పుడే అన్నాడు, తత్ర శ్రీ విజయ భూతి, ఇవన్నీ 100% గ్యారంటీ అని అన్నాడు. ఇంకా మనకు గ్యారంటీ కార్డే ఇచ్చాడు. ఎవరెవరు కావాలో వాళ్ళందరూ గ్యారంటీ కార్డ్ తీసుకోండి అని అన్నాడు. అందరు తీసుకున్నాం కదా మనము, ఆ రోజే తీసుకున్నాము. ఎప్పుడు ఆఫర్ చేశాడో భగవంతుడు ఆ రోజే అందరు తీసుకున్నాం కదా.
అయితే ఆ గ్యారంటీ కార్డ్ని యూస్ చేసి అలా మనం చెయ్యాలి. మనకు పనికి రావాలి. ఆ గ్యారంటీ కార్డ్ పనికి రావాలి. ఊరికే మనం పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటే పనికి వస్తుందా? ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి ఎప్పుడు కష్టాలు వస్తున్నాయో, కష్ట పరిస్థితి వచ్చేటప్పుడు దుఃఖంగా ఉండకూడదు. ఇందులో భగవంతుడు నాకేం నేర్పిస్తున్నాడు, నాకు చాలా విచారాలు తెలుసు. ఇప్పుడు ఏ విచారాన్ని నేను ఇక్కడ యూస్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవచ్చు, ఇది జ్ఞాననిష్ట. ఇవన్నీ గుర్తుకి తీసుకురావాలి మనము ఫోర్సిబుల్లీ. ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. ఇప్పుడు చిన్న పిల్లలు సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడతారు, చాలాసారి కింద పడతారు. ఆ తర్వాత బ్యాలెన్స్ వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? బయట నుండి వచ్చిందా? ఈ బ్యాలెన్స్ అనేది బయట నుండి రాలేదు కదా, నా లోపలనే ఉండింది. దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసేసరికి అది కరెక్ట్గా సెట్ అయింది. అలాగే ఇవన్నీ ఏది బయట నుంచి ఏమీ రాదు, మన లోపల ఉంది. దాన్ని కొంచెం మనము పాలిష్ చేసుకోవాలి. అయితే ఏముంది నాలో, ఏమి లేదు నాలో, ఏది మంచిది, ఏది చెడ్డది, ఇవి అన్నీ మన అనాలిసిస్ మనం చేసుకోవాలి. అందుకే ఈ 16, 17 అధ్యాయం అంతా చాలా ఇంపార్టెంట్ మనకు. మన అనాలిసిస్ చేసుకోవడానికి, మన విశ్లేషణ మనం చేసుకోవాలి. వేరే వాళ్ళ విశ్లేషణ మనకు అవసరం లేదు. సమయం వ్యర్థం అవ్వకూడదు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఇంట్లో ఏం జరుగుతుందో అదే అక్కడ కూడా జరుగుతుంది. ఏదో కొంచెం అటు ఇటు ఉండొచ్చు అంతే. మన ఇంట్లో మనం చూస్తాం కదా. అయితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూసే అవసరం మనకు లేదు. సమయాన్ని వ్యర్థమా చేయకూడదు. పారాయణ చేసేది ఒకటి, భగవద్గీత చాలామంది పారాయణ చేస్తారు, చాలా మంచిదే. పారాయణ చేసేది ఒకటి, ఇంకొకటి చదవడం, దాన్ని అర్థం చదవడం, అది కూడా మంచిదే. ఇంకా దాన్ని ఆచరించడం, ఇది మనమందరూ కూడా ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఫస్ట్లో అది అంత ఈజీ అనిపించదు. ఆ తర్వాత ఓహో అప్పుడు ఇలా చేశాను, నాకు చాలా బాగా అనిపించింది, కష్టమని అనిపించలేదు అని తెలుస్తుంది. అప్పుడు అందులో మనము ముందుకు వెళ్తాము. ఇవి అన్నీ చేయాలంటే ఆయన అనుగ్రహం కావాలి. అనుగ్రహం లేకపోతే ముందుకు వెళ్ళలేము. ఎట్లా తెలుసు ఆయన అనుగ్రహం ఉందో లేదో అని? అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుంది, మనమే తీసుకోవట్లేదు. అందరికీ కూడా అనుగ్రహం అయితే ఉంటుంది, మనం దాన్ని తీసుకోవాలి అంతే. ఇప్పుడు అక్కడ చాలామందికి ఏదో ఇస్తున్నారంటే నేను కూడా వెళ్ళి తీసుకుంటే కదా నాకు దొరికేది. దాన్ని తీసుకోవాలి కదా మనము. అయితే అందరూ కూడా, అర్జునుడికి భగవంతుడు చెప్పాడు కదా, నువ్వే నాకంటే చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు. అయితే అర్జున ఆ పేరు తీసేసి మన పేరు మనం పెట్టుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం అని భగవంతుడు మనకే చెప్పినట్టు ఆ భావనతో అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఎవరికి కూడా అనుగ్రహం ఏమీ తక్కువ కాదు, ఎందుకంటే అతనేమో పార్షియల్ కాదు కదా. అయితే మన ప్రయత్నం మనమందరూ చేసుకోవాలి. ఇక్కడ ఇది కంప్లీట్ అయింది అంటే చదవడం, అర్థం తెలుసుకోవడం ఒక్క లెవెల్కి కంప్లీట్ అయింది అంతే. కానీ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మన పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకోవాలి. దానితో నామస్మరణ అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఎట్లా చేయాలి అంటే నిద్రలో కూడా అదే రావాలంట. అప్పుడు 24 గంటలు మనము ఆయన స్మరణలో ఉంటాము. వంట చేస్తూ వేరే పని చేస్తూ ఆ నామస్మరణ అయితే కంటిన్యూస్గా నడవాలి, మనము నడిపించాలి. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం
श्रीराम जय राम जय जय राम। ओम 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 श्रीराम जय राम जय जय राम। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु।